వినాయక చవితి సందర్భంగా మరి భీమవరం పట్టణంలో వినాయక మండపాలకు మరి పలు చోట్ల మరి భీమవరం మరి మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు గారు బాబీ గారి సౌజన్యంతో మరి మండపాలకు మరి అన్న సమారాధనకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అయిన భీమవరం పట్టణంలో మరి అన్ని మండపాలకు కూడా బియ్యం అన్నదానానికి ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మరి 125 బియ్యం బస్తాలు సుమారుగా మరి ఒక్కో బస్తా 26 కేజీలు అటువంటి మరి 125 బియ్యం బస్తాలు మరి ఆయన ప్రతి మండపానికి కూడా అన్నదానానికి ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఆయనకి వినాయకుడి స్వామి ఆశీస్సులు అలాగే భీమవరం సోమేశ్వర స్వామి మౌళమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన మరి ఉన్నత పదవులు కూడా రావాలని మేము అందరం కూడా భీమవరం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మల్లినేని బాబీ టీం, భీమవరం, గునుపూడి. ఈరోజు భీమవరం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ వెంకట సాయి బిల్డర్స్ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో భీమవరం పలు చోట్ల వినాయక మండపాలు ఎక్కడైతే వాటికి అన్నిటికీ కూడా అన్నదాన రైసు సుమారుగా 125 బ్యాగులు ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాగ్ 26 కేజీల వరకు ఉంటుంది. ప్రతి మండపానికి కూడా ఆయన యొక్క ఆర్థిక సాయంగా అన్నదాన నిమిత్తం ఇస్తున్నారు. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో మంచి పదవి కూడా పొందాలని ఆ సోమేశ్వర స్వామిని మరియు మౌళమ్మ తల్లిని ఆయన ఇష్టంగా పూజించే శ్రీ సాయిబాబా వారిని కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. టీం మల్లినేని బాబీ గారు, భీమవరం, గునుపూడి. భీమవరంలో ఈరోజు మల్లినేని తిరుమలరావు బాబీ గారు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ గారు భీమవరం గణేష్ మండపాలకే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అన్ని దానాల కల్లా అన్నదానం అనేది చాలా గొప్పమైన విషయం. ఈ కార్యక్రమంలో ఆయన ఎప్పుడు కూడా ముందుంటారని మేము ఆశిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నట్టు అనేక మండపాలకి ఆయన దాతృత్వంతో ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం అలాగే అన్న సంతర్పణ కావాల్సిన అన్ని వసతులు కూడా ఆయన చేస్తున్నారు. దానికి మేమందరం కూడా భీమవరం టీం తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై జనసేన.